హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y19s ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే థైలాండ్ కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 7th November 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.68 inches హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1668x720 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో 1000 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T612 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB 6GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా మీకు 6GB ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB 128GB ఉంటుంది. eMMC 5.1 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా దీనికి ఉంటుందన్నమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 5 MP ఉంటుంది కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 0.8 MP అంట. జస్ట్ మార్కెటింగ్ కోసం మాత్రమే, అంటే ఏంటంటే డ్యూయల్ కెమెరా ఇచ్చినట్టు. ఈ మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 14తో వస్తుంది. ఫన్ టచ్ OS 14తో వస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. అలాగే ఏంటంటే RGB నోటిఫికేషన్ లైట్ రింగ్ అయితే దీనికి ఉంటుందని చెప్తున్నారు. అలాగే 8.10 mm థిన్ ఉంటుంది. 198 grams వెయిట్ ఉంటుంది. IP64 రేటింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఒకసారి కంప్లీట్గా అడిషనల్ ఫీచర్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,800 రూపాయలు పెట్టారు. అలాగే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12,600 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో అయితే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయ్యే చాలా మొబైల్స్ అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట. ఇన్ని రోజులు ఏంటంటే మన ఇండియా కంట్రీలో కూడా ఏ మొబైల్స్ లాంచ్ కాలేదు. సో మీకు ఒక డైలీ ఒక వీడియో రావాలనే ఉద్దేశంతోనైతే కొద్దిగా లేట్ అయినా సరే రోజొక్క వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా సరే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిందంటే అదే రోజు అయితే మన ఛానల్లో పక్క వీడియో ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి, ఓకేనా. దాని స్పెక్స్ ఏంటి, దాని ఆఫర్స్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, కాబట్టి లేట్ అనేది ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, November 20కి అయితే Redmi A4 5G లాంచ్ అవ్వబోతుంది. అలాగే నెక్స్ట్ డే అయితే 2 మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి, ఓకేనా. Oppo Find X8 సిరీస్ అనమాట. ఆల్రెడీ చైనా కంట్రీలో లాంచ్ అయినప్పుడు మన ఛానల్లో అయితే నేను వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట, 2 మొబైల్కి సంబంధించినవి. సో మన ఇండియాకి వచ్చినప్పుడు స్పెక్స్ వైజ్గా ఏమన్నా మరి తేడా ఉంటే మాత్రమే వీడియో అయితే చేస్తా, లేకపోతే ఏం లేదనమాట. ఆ Oppo Find X8 సిరీస్కి సంబంధించిన మరి ఇండియన్ ప్రైజెస్, ఇండియన్ ఆఫర్స్ ఎలా తెలియాలంటే ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అనమాట. ఒకసారి మీరు అక్కడ చెక్ చేస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. అదే రోజు ఏంటంటే 21కి వివో Y300 5G మొబైల్ కూడా లాంచ్ అవుతుంది, ఓకేనా. ఆ మొబైల్కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే Y300 ఎక్కడ లాంచ్ కాలేదు కాబట్టి డైరెక్ట్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది, కాబట్టి ఆ వీడియో అయితే మీకు డైరెక్ట్ వస్తుంది అనమాట. Oppo Find X8 సిరీస్లో ఏమైనా స్పెక్స్ వైజ్గా ఏమైనా తేడా ఉంటే మాత్రం వీడియో వస్తుంది, కానీ లేకపోతే అయితే కష్టమే. ఒకవేళ వీలైతే మాత్రమే ట్రై చేస్తా. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు.